శనివారం ఆగస్టు 5, 1882. శ్రీరామకృష్ణులు బాడుగ బండిలో దక్షిణేశ్వరం నుండి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇంటికి బయలుదేరారు. భవనాథ్, మా, హజ్రా ఆయనతో ఉన్నారు. శ్రీరామకృష్ణులు హుగ్లీ జిల్లాలోని కామార్పకూరు గ్రామంలో జన్మించారు. కామార్పకూరుకు సమీపంలోని వీరసింహం అనే గ్రామంలో విద్యాసాగర్ జన్మించాడు. శ్రీరామకృష్ణులు బాల్యం నుండి విద్యాసాగర్ దయాగుణాన్ని గురించి విని ఉన్నారు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలో ఉంటున్నప్పుడు విద్యాసాగర్ దయాగుణాన్ని, పాండిత్యాన్ని గురించి విని ఆయన్ను చూడాలని అనేక రోజులుగా ఎదురు చూస్తున్నారు. విద్యాసాగర్ పాఠశాలలో మా ఉపాధ్యాయుడిగా ఉంటున్నాడని విని తనకు విద్యాసాగర్ను కలుసుకోవాలనే కోరిక ఉందని తనను వారి వద్దకు తీసుకెళ్లగలవా అని చెప్పి శ్రీరామకృష్ణులు మాను అడిగారు. శ్రీరామకృష్ణుల కోరికను మా విద్యాసాగర్కు తెలిపాడు. అందుకు విద్యాసాగర్ సంతోషంగా సమ్మతించి శ్రీరామకృష్ణులను ఒక శనివారం సాయంత్రం 4 గంటలకు పిలుచుకొని రమ్మన్నాడు. ఆయన ఎలాంటి పరమహంస, కాషాయంబరధారుడా అని విద్యాసాగర్ మాను అడిగాడు. అందుకు మా ఇలా అన్నాడు, లేదండి, ఆయన ఒక అసామాన్య వ్యక్తి. ఎర్రంచు పంచే చొక్కా ధరిస్తారు, పాలిష్ చేసిన పాదరక్షలు ధరిస్తారు. రాస్మణి నిర్మించిన కాళికాలయంలోని ఒక గది ఆయన నివాసం. ఆయన గదిలో ఒక మంచం, దాని మీద పరుపు, దోమతెర ఉంటాయి. ఆ పరుపు మీద ఆయన నిద్రపోతారు. ఆయనలో ఎలాంటి బాహ్య చిహ్నాలు ఉండవు. ఆయనకు భగవంతుడు తప్ప మరేమీ తెలియదు. అహర్నిశలు భగవత్ చింతనలోనే గడుపుతారు. శ్రీరామకృష్ణుల బండి దక్షిణేశ్వర కాళికాలయం నుండి బయలుదేరింది. బండి శ్యామ్ బజార్ దాటి ఆమ్హార్ట్ వీధిని చేరుకుంది. అప్పుడు భక్తులు, మనం బాదుర్బాగాన్ దగ్గరకు వచ్చేసాం అన్నారు. శ్రీరామకృష్ణులు బాలుడి మాదిరి ఆనందంతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆమ్హార్ట్ వీధి గుండా పోతూ ఉంటే హఠాత్తుగా శ్రీరామకృష్ణులకు భావపరివర్తనమైంది. పారవస్య స్థితి కలిగింది. బండి రాజా రామ్మోహన్ రాయ్ నివసించిన ఇంటి మీదుగా పోతూ ఉంటే శ్రీరామకృష్ణుల భావావస్థను గమనించకుండానే మా ఆ ఇంటిని చూపిస్తూ, ఇది రామ్మోహన్ రాయ్ నివసించిన ఇల్లు అన్నాడు. శ్రీరామకృష్ణులు విసుగు వ్యక్తం చేస్తూ, అలాంటి సంగతులు నాకు ఇప్పుడు పట్టవు అన్నారు. ఆయన భావోన్మత్తులవుతున్నారు. బండి విద్యాసాగర్ ఇంటి ముందు ఆగింది. అది ఆంగ్లేయుల పద్ధతిలో నిర్మించిన 2 అంతస్తుల మేడ. ఆవరణ మధ్యలో ఇల్లు కట్టబడి ఉంది. చుట్టూ ప్రహరీ గోడ ఉంది. ఇంటికి పడమర వైపుగా ముఖద్వారం ఉంది. పడమర వైపు ప్రహరీ గోడకు ఇంటికి నడిమి స్థలంలో పువ్వుల తోట ఉంది. కింది అంతస్తు పడమరలో ఉన్న గదిలో నుండి మేడ మీదకి వెళ్ళటానికి మెట్లున్నాయి. 2వ అంతస్తులో విద్యాసాగర్ నివాసం. 2వ అంతస్తులో ఉత్తరం వైపున ఒక గది, తూర్పు వైపు ఒక హాలు ఉన్నాయి. ఆగ్నేయ మూలలోని గదిలో విద్యాసాగర్ శయనిస్తాడు. దక్షిణం వైపు మరో గది ఉంది. విలువైన పుస్తకాలతో అన్ని గదులు నిండి ఉన్నాయి. గోడలకు షెల్ఫ్లు బిగించి వాటిలో వరుస క్రమంలో చక్కగా బైండ్ చేయించిన పుస్తకాలు అమర్చబడి ఉన్నాయి. హాల్లో తూర్పు వైపున ఒక బల్ల, కుర్చీ ఉన్నాయి. విద్యాసాగర్ ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు పశ్చిమాభిముఖుడై ఉంటాడు. విద్యాసాగర్ను చూడవచ్చిన వారు బల్ల ముందున్న కుర్చీల్లో కూర్చుంటారు. ఆ బల్ల మీద కలం, కాగితాలు, సిరాబుడ్డి, బ్లాటింగ్, అనేక ఉత్తరాలు, జమా ఖర్చుల పుస్తకాలు, విద్యాసాగర్ రచించిన కొన్ని పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. ఈ కుర్చీకి దక్షిణం వైపు ఉన్న గదిలో మంచం, పరుపు ఉన్నాయి. ఆయన వాటిపై నిద్రిస్తాడు. ఇంకా అనేక మంది నానా రకాలైన సహాయాలు కోరుతూ విద్యాసాగర్కు రాసిన ఉత్తరాలు ఉన్నాయి. ఆ ఉత్తరాల్లో ఒకటి, వితంతువు తన పిల్లలను పోషించే వసతి లేక వారిని సంరక్షించే భారాన్ని స్వీకరించవలసిందని విద్యాసాగర్ను ప్రార్థిస్తూ రాసి ఉండవచ్చు. ఒక విద్యార్థి విద్యాసాగర్ పాఠశాలలో ఉచితంగా చదువుకుంటూ పుస్తకాలు కొనటానికి డబ్బు లేనందున తనకు పుస్తకాలను ఇప్పించవలసిందిగా వ్రాసి ఉంటాడు. ఉద్యోగం ఇప్పించమని, తమ వివాదాలను తీర్చమని, తమ కష్టాలను తెలుపుకుంటూ నిరంతరం విద్యాసాగర్ను సహాయం కోరుతూ అనేక ఉత్తరాలు వస్తుంటాయి. విద్యాసాగర్ పాఠశాలలోని ఉపాధ్యాయుడు ఒకరు తన సోదరి వితంతు అయినందున ఆమె పోషణ భారాన్ని తాను స్వీకరించాలి కాబట్టి వచ్చే జీతం సరిపోదని రాసి ఉండవచ్చును. విద్యాసాగర్ బయట ఊరికి వెళ్ళినందున
తనకు ఆయన సకాలంలో పంపే నెలసరి మాన్యం రాకపోవడంతో తాను కష్టపడుతున్నానని మరొకరు రాసి ఉండవచ్చు. శ్రీరామకృష్ణులు ఎర్రంచు పంచే లాంగ్ క్లాత్ చొక్కా ధరించారు. పంచె చెంగున భుజం మీద వేసుకున్నారు. పాదాలకు పాలిష్ చేయబడి ధగధగా మెరుస్తున్న చెప్పులు వేసుకున్నారు. శ్రీరామకృష్ణులు మా చెయ్యి అందివ్వగా బండి దిగారు. ప్రాంగణంలో నానా రకాల పువ్వుల మొక్కలున్నాయి. మా దారి చూపిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు ఇంట్లోకి అడుగులు వేస్తూ పిల్లవాడి మాదిరి తమ చొక్కా గుండీని చూపిస్తూ, నా చొక్కా గుండి ఊడిపోయింది, విద్యాసాగర్ దీన్ని తప్పుగా భావిస్తారా అని అడిగారు. లేదండి, దీని గురించి పట్టించుకోవద్దు, మీ గురించి ఏది మరో విధంగా తీసుకోరు అన్నాడు మా. చిన్నపిల్లవాడికి ఒక విషయాన్ని గురించి భరోసా ఇస్తే ఎలా నిశ్చింతగా ఉంటాడో అలాగే శ్రీరామకృష్ణులు మా ఇచ్చిన భరోసాకు నిశ్చింతులైనారు. శ్రీరామకృష్ణులు భక్తులతో మెట్లెక్కి 2వ అంతస్తులోనే ఉత్తరం వైపు గదిలోకి వచ్చారు. అప్పుడు విద్యాసాగర్ 4 మూలలున్న పొడవైన పాలిష్ చేయబడ్డ బల్ల ముందున్న కుర్చీలో దక్షిణాభిముఖుడై కూర్చుని ఉన్నాడు. ఆ బల్లకు తూర్పుగా ఆనుకునేందుకు వీలుగా ఒక కొయ్య బెంచి ఉంది. బల్లకు పడమర దక్షిణాల్లో కుర్చీలున్నాయి. విద్యాసాగర్ తన మిత్రులతో మాట్లాడుతున్నాడు. శ్రీరామకృష్ణులను చూడగానే ఆయన ఆహ్వానించడానికి విద్యాసాగర్ లేచి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు బెంచీకి తూర్పు వైపు పడమర ముఖంగా నిలబడ్డారు. బల్ల మీద ఎడమ చెయ్యి ఆంచి చిరపరిచేస్తుళ్ళ ఆయన విద్యాసాగర్ను తదేకంగా చూస్తున్నారు. భావావస్థలో చిరునవ్వు నవ్వారు. విద్యాసాగర్ వయసు సుమారు 62 లేక 63 ఏళ్ళు ఉంటాయి. శ్రీరామకృష్ణుల కంటే 16 లేక 17 ఏళ్ళు పెద్ద. కోరా ధోవతి చొక్కా ధరించాడు. పాదాలకు చెప్పులు వేసుకున్నాడు. ఒరిస్సా ప్రాంతస్తుల్లా తల మీద పెద్ద ఒత్తైన పిలక మాత్రమే ఉంది. ఆయనది తెల్లని పళ్ళ వరుస, కానీ అవి కట్టుడు పళ్ళు. పరిమాణంలో తల పెద్దది, సమున్నతమైన లలాటం, కాస్త పొట్టి ఆకృతి. ఆయన బ్రాహ్మణుడు, మెడలో జంధం ఉంది. విద్యాసాగర్లో అనేక సుగుణాలున్నాయి. మొదటిది విద్యానురాగం. ఒకరోజు మాతో మాట్లాడుతూ, నాకు విద్యాధ్యయనం చేయాలనే ఆసక్తి ఎంతో ఉండేది. ఈ సంసారంలో పడి విరామం లేక అవకాశాన్ని కోల్పోయాను అని వాపోయాడు. ఆయనలోని 2వ గుణం భూతదయ. విద్యాసాగర్ దయాసాగరుడు. లేగదూడలకు కడుపారా పాలు లభించవనే కారణంగా తను పాలు తాగటం మానేశాడు. కాలాంతరంలో జబ్బు పడినప్పుడు పాలు తాగటం తప్పనిసరైనందున తిరిగి త్రాగటం ప్రారంభించాడు. ఎడ్లకు గుర్రాలకు శ్రమగా ఉంటుందని ఎడ్ల బండిలో కానీ గుర్రపు బండిలో కానీ ఎక్కేవాడు కాడు. ఒకరోజు మూటలు మోసే కూలివాడు ఒకడు దారిలో పడిపోయి ఉండటం చూశాడు. అతడి పక్కన మూట పడి ఉంది. వాడు కలరాతో బాధపడుతున్నాడు. ఆలస్యం లేకుండా కూలివాడిని స్వయంగా ఎత్తుకుని తన ఇంటికి తీసుకువెళ్ళి సేవలు చేశాడు. ఆయనలోని 3వ గుణం స్వాధీన ప్రియత. సంస్కృత కళాశాల అధికారులతో కలిగిన అభిప్రాయ భేదాలతో రాజీ పడకుండా కళాశాల ప్రధానోపాధ్యాయ పదవికి రాజీనామా ఇచ్చాడు. 4వ గుణం నిరభిమానత. తన కింద పనిచేస్తున్న ఒక బీద ఉపాధ్యాయుడి కుమార్తె వివాహానికి తానే స్వయంగా వెళ్ళి వధువుకు ఒక చీరను వివాహ కానుకగా ఇచ్చాడు. 5వ గుణం మాతృభక్తి మనోబలము. కన్నతల్లి, ఈశ్వర్ నువ్వు సోదరుడి వివాహానికి రాకపోతే నేనెంతో విచారిస్తాను అని కబురు పంపింది. తక్షణమే మరో ఆలోచన లేకుండా కాలినడకన కలకత్తా నుండి బయలుదేరాడు. దారిలో దామోదర్ నదిని దాటాలి. ఒక్క పడవ కూడా కనపడలేదు. ఈదుకుంటూనే ఆ నదిని దాటి తడి దుస్తులతో వివాహం నాటి రాత్రి సరైన సమయానికి వీరసింహ గ్రామాన్ని చేరుకొని అమ్మా వచ్చాను అన్నాడు. శ్రీరామకృష్ణులు భావావేశులవుతున్నారు. ఆ స్థితిలో కొంతసేపు నిలబడే ఉన్నారు. మనస్సును ఉన్నత ఆధ్యాత్మిక స్థితి నుండి సామాన్య స్థితికి తీసుకురావడానికి మంచినీళ్లు తాగుతాను అంటున్నారు. ఇంతలో
ఇంట్లో ఉండే పిల్లవాళ్ళు స్నేహితులు అక్కడికి వచ్చి నిలబడ్డారు. శ్రీరామకృష్ణులు భావావేశులై ఒక బెంచి మీద కూర్చున్నారు. ఆ బెంచి మీదనే ఒక మూల 16-17 సంవత్సరాల బాలుడొకడు కూర్చుని ఉన్నాడు. అతడు తన చదువు నిమిత్తం ధన సహాయం కోరటానికి విద్యాసాగర్ వద్దకు వచ్చాడు. శ్రీరామకృష్ణులు పూర్తిగా భావావిష్టులైనారు. ఋషితుల్యులైన శ్రీరామకృష్ణులు ఆ బాలుడి మనోస్థితిని అంతర్దృష్టితో గ్రహించారు. కాస్త దూరంగా జరిగి, అమ్మా, ఈ బాలుడు సంసారాసక్తుడు, నీ అవిద్యా సంసారానికి చెందినవాడు, నీ అవిద్యా బాలుడమ్మా అన్నారు. ఆ మాటలు విని మా ఇలా తలపోశాడు. బ్రహ్మ విద్య కోసం వ్యాకులత చెందక కేవలం కూటి కోసం లౌకిక విద్యకై పాటుపడే వ్యక్తి అనర్థాలైన దుఃఖ భోగాల పాలవుతాడని శ్రీరామకృష్ణులు సూచిస్తున్నారా ఏమిటి? విద్యాసాగర్ ఎవరినో మంచినీళ్ళు తెమ్మని చెప్పి మాతో శ్రీరామకృష్ణులు ఏమైనా తీసుకుంటారా అని అడిగారు. మా ఆ మాటకు అడ్డు చెప్పకపోవడంతో విద్యాసాగర్ స్వయంగా తానే లోపలికి వెళ్ళి మధుర భక్ష్యాలు తీసుకువచ్చాడు. ఇవి బర్ద్వాన్ నుండి వచ్చాయి అంటూ వాటిని శ్రీరామకృష్ణుల ముందు ఉంచాడు. భవనాథ్ హజరాలు తమ వంతు స్వీకరించారు. మాకు వాటిని ఇవ్వబోతుంటే విద్యాసాగర్ ఇలా అన్నాడు, ఓహో, అతడు ఈ ఇంటి మనిషే, ఇతడి గురించి పట్టించుకోనక్కర్లేదు. ఒక యువభక్తుని గురించి చెప్తూ శ్రీరామకృష్ణులు విద్యాసాగర్తో ఇలా అన్నారు, ఇతడు మంచి యువకుడు, లోన మంచి సారం ఉంది. ఇతడు ఫల్గు నది వంటివాడు. ఉపరితలం ఇసుకతో కప్పబడి ఉంటుంది, కానీ కాస్త తవ్వితే లోపల నీటి ప్రవాహం కానవస్తుంది. కొన్ని మధుర భక్ష్యాలు ఆరగించిన తర్వాత చిరునవ్వుతో శ్రీరామకృష్ణులు విద్యాసాగర్తో మాట్లాడసాగారు. ఈలోపు గదంతా మనుషులతో నిండిపోయింది. కొందరు నిలబడి ఉన్నారు, కొందరు కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు, ఆహా, చివరికి సాగరం వద్దకు వచ్చాను. ఇప్పటి వరకు కాలువలు, మడుగులు, మహా అయితే ఒక నదిని చూశాను, కానీ నేడు ఒక సాగరంతో ముఖాముఖిగా ఉన్నాను అన్నారు. అందరూ నవ్వారు. విద్యాసాగర్ చిరునవ్వుతో, అలాగైతే ఉప్పు నీటిని కొంచెం ఇంటికి తీసుకువెళ్ళండి అన్నాడు. శ్రీరామకృష్ణులు, ఓ కాదు, ఉప్పు నీరెందుకు? మీరు అవిద్యాసాగర్లు కాదు కదా, మీరు విద్యాసాగర్లు, మీరు క్షీరసాగరం. అందరూ నవ్వారు. విద్యాసాగర్, సరే, మీరు అలాగే భావించుకోండి అన్నాడు. విద్యాసాగర్ మౌనం వహించాడు. శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. మీరు ఆచరించేవన్నీ సాత్విక కర్మలు. అవి రజోగుణ ప్రవృత్తాలైనా సాత్విక గుణ ప్రేరితాలు. సత్వగుణం నుండే దయ పెళ్ళుబుకుతుంది. ఇతరులకు మంచి వనగూర్చే కార్యాలు రాజసికాలైనా ఈ రజస్సుకు సత్వం మూలం కాబట్టి చెరుపు ఏమీ చెయ్యదు. శుకదేవుడు ప్రభృతులైన మునులు జనానికి మతపరమైన శిక్షణను, భగవంతుణ్ణి గురించిన జ్ఞానాన్ని అందించడం కోసం తమలో దయను నిలుపుకున్నారు. మీరు అన్నదానం, విద్యాదానం చేస్తున్నారు. ఇది చాలా మంచి పని. ఇలాంటి కార్యకలాపాలు నిష్కామ దృష్టితో చేస్తే అవి భగవంతుడి వద్దకు తీసుకువెళ్తాయి. కానీ అత్యధిక సంఖ్యాకులు పేరు పుణ్యాల కోసం చేస్తారు. వారి కార్యకలాపాలు నిష్కామాలు కావు. పైగా ఇప్పటికే మీరు సిద్ధులు. అందుకు విద్యాసాగర్, అదెలా మహాశయ అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, బంగాళాదుంపలు, ఇతర కూరగాయలు ఉడకబెట్టినప్పుడు మెత్తబడతాయి. మీరు అలాంటి మృదు ప్రవృత్తి గలవారు. మీలో పూర్తిగా దయ నిండి ఉంది. విద్యాసాగర్ నవ్వుతూ, మినుములు నూరి ఉడకబెడితే గట్టిపడతాయి అన్నాడు. అందుకు అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు మళ్ళీ ఇలా అన్నారు, ఆహా, మీరు ఆ రకానికి చెందరు. కేవలం పాండిత్యం ఉన్నవారు పురుగు పట్టిన పండు లాంటి వాళ్ళు. అలాంటి పండు గట్టిపడుతుంది, పండదు.
అలాంటి పండుకు కాయకున్న తాజాదనం ఉండదు, పండుకు ఉన్న రుచి ఉండదు. అటు కాదు ఇటు కాదు. రాబందులు ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎగురుతుంటాయి, కానీ వాటి చూపు నేల మీద కుళ్ళిన శవాల మీదనే ఉంటుంది సుమా. పుస్తక పాండిత్యం ఉన్నవారు పేరుకు మాత్రమే వివేకవంతులు. వారు కామినీ కాంచనాలకు వశులు. రాబందుల మాదిరి వారు కుళ్ళిపోయిన కలేబరాలను వెతుకుతుంటారు. అవిద్యా జగత్తుకు వారు బంధితులు. దయ, భక్తి, వైరాగ్యం నిజమైన జ్ఞానానికి వైభవోపేతాలు. విద్యాసాగర్ మౌనంగా ఈ మాటలు విన్నాడు. తక్కినవారు తదేకంగా శ్రీరామకృష్ణులనే చూస్తూ ఆయన వాక్కులను శ్రద్ధతో విన్నారు. విద్యాసాగర్ సంస్కృత కళాశాలలో చదువుకునేటప్పుడు శ్రేష్టతమ విద్యార్థిగా పేరు పొందాడు. ప్రతి పరీక్షలోనూ అతడికి స్వర్ణ పతకం లభించింది. ఉపకార వేతనం కూడా ఇచ్చేవారు. చదువు పూర్తయ్యాక సంస్కృత కళాశాల ప్రధానోపాధ్యాయుడిగా నియమించబడ్డాడు. సంస్కృత వ్యాకరణంలోనూ కావ్యాల్లోనూ ఎంతో ప్రతిభావంతుడు. స్వయం కృషితో ఆంగ్లాన్ని నేర్చాడు. ధర్మ సంబంధిత బోధనలు విద్యాసాగర్ చేయడు, కానీ ఆయన తత్వశాస్త్రాలను అధ్యయనం చేశాడు. ఒకరోజు హైందవ దర్శన శాస్త్రాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని ఆయన విద్యాసాగర్ని అడిగాడు. వేదాంతులు తమ మనోభావాలను వెల్లడించ ప్రయత్నించారు, కానీ విఫలురైనారు అని జవాబిచ్చాడు. విద్యాసాగర్ సదా శాస్త్రవిహితమైన కర్మానుష్ఠానాలను ఆచరించేవాడు. జంధ్యం ధరించేవాడు. మాతృభాషలో ఉత్తరాలు రాసేటప్పుడు ముందుగా శ్రీ శ్రీ హరిహి శరణం అని వందనవచనాలతో ప్రారంభించేవాడు. భగవంతుని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని మరోనాడు విద్యాసాగర్ని అడిగాడు. భగవంతుణ్ణి ఎరిగే మార్గమే లేదే అన్నాడు విద్యాసాగర్. అలా అయితే మన కర్తవ్యం ఏమిటి అని ప్రశ్నించగా, మన జీవనశైలి ఎలా ఉండాలంటే ఇతరులు మనల్ని ఉదాహరణగా అనుసరించితే ఈ ఇలాగే స్వర్గలోకం కావాలి. ప్రతి వ్యక్తి లోకోపకారం కోసం శాయశక్తిలా ప్రయత్నించాలి అని బదులు చెప్పాడు. విద్య అవిద్య విషయాల గురించి ముచ్చటిస్తూ శ్రీరామకృష్ణులు బ్రహ్మజ్ఞానుల విషయం తెలిపారు. బ్రహ్మం విద్య అవిద్యలకు అతీతం. అది మాయకు అతీతమైంది. ఈ లోకంలో విద్యామాయ అవిద్యామాయ రెండూ ఉన్నాయి. జ్ఞానం, భక్తి ఉన్నాయి. అలాగే కామినీ కాంచనాలు కూడా ఉన్నాయి. ధర్మాధర్మాలు, మంచి చెడ్డలు ఉన్నాయి. కానీ బ్రహ్మం నిర్లిప్తం. మంచి చెడ్డలు జీవుల పట్లే సుమా. ధర్మాధర్మాలు కూడా జీవుల పట్లే. బ్రహ్మాన్ని ఇవేవి అంటవు. ఒకే దీపం వెలుగులో ఒకడు భాగవతాన్ని చదువుతాడు, మరొకడు దొంగ సంతకాలు చేస్తాడు. కానీ దీపం నిర్లిప్తమే సుమా. సూర్యుడు సజ్జనుల మీద దుర్జనుల మీద ఒకే రీతిలో ప్రకాశిస్తున్నాడు కదా. దుఃఖం, పాపం, అశాంతి ఇవన్నీ ఏమిటని అడుగుతావా? ఇవన్నీ జీవుడి పట్లనే. బ్రహ్మం నిర్లిప్తం. పాముకు విషం ఉంది, అది కాటు వేస్తే మరణిస్తారు. కానీ పాముకు ఏ హాని వాటిల్లదు కదా. బ్రహ్మం ఏమిటో నోటితో చెప్పలేం. వేదాలు, పురాణాలు, షడ్దర్శనాలు అన్నీ నాలుగుతో ఉచ్చరించబడినాయి, అందుచేత ఎంగిలైనాయి. బ్రహ్మం ఒక్కటే ఎంగిలి కాని వస్తువు. బ్రహ్మం ఏమిటో నేటిదాకా ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఆహా, ఎంత మంచి మాట. ఆహా, ఈరోజు నేను కొత్త విషయాన్ని తెలుసుకున్నాను అన్నాడు విద్యాసాగర్ తన మిత్రులతో. మరల రామకృష్ణులు, ఒక తండ్రికి 2 కుమారులు ఉండేవారు. బ్రహ్మ విద్య నేర్వటానికి ఇద్దరిని ఒక గురువు వద్ద ఉంచాడు. కొన్ని ఏళ్ళు గడిచాక వారిద్దరూ గురుకులవాసం నుండి తిరిగి వచ్చి తండ్రికి నమస్కరించారు. వీరికి ఎలాంటి బ్రహ్మజ్ఞానం కలిగిందో తెలుసుకోవాలని తండ్రి పెద్ద కుమారుడిని దగ్గరికి పిలిచి, నాయన, నువ్వు శాస్త్రాలన్నీ చదివావు కదా, బ్రహ్మం ఎలాంటిదో కాస్త వర్ణించు అన్నాడు. అప్పుడు ఆ పెద్ద కుమారుడు వేదాల నుండి అనేక శ్లోకాలను వల్లిస్తూ
బ్రహ్మస్వరూపాన్ని వర్ణించసాగాడు. తండ్రి మౌనంగా విన్నాడు. ఆ తర్వాత చిన్న కుమారుణ్ణి అలాగే ప్రశ్నిస్తే అతడు తల వంచుకొని మౌనం పాటించాడు. నోటి నుండి ఒక్క మాట అయినా వెలువడలేదు. చిన్న కుమారుడి ఈ ప్రవర్తనకు తండ్రి ఎంతో ఆనందించి అతడితో, నాయన, బ్రహ్మాన్ని గురించి నువ్వు కొంత తెలుసుకోగలిగావు. బ్రహ్మం ఎలాంటిదో నోటితో చెప్పలేము అన్నాడు. భగవంతుణ్ణి తెలుసుకున్నాం అనుకుంటారు మనుషులు. చీమ ఒకటి చక్కెర పర్వతం వద్దకు వెళ్ళింది. ఒక్క చక్కెర కణం తినగానే దాని కడుపు నిండిపోయింది. మరో కణాన్ని నోట కరుచుకొని ఇంటి దారి పట్టింది. దారిలో అది, ఈసారి వచ్చి పర్వతాన్నంతా తీసుకువెళ్తాను అంటూ తలపోయసాగింది. అల్పజీవులు కూడా బ్రహ్మం విషయంలో ఇలాగే భావిస్తారు. బ్రహ్మం అవాంగ్మానస గోచరమని తెలియదు వారికి. ఎంత గొప్పవాడైనా బ్రహ్మాన్ని తెలుసుకోగలడా? శుకమహర్షి ప్రభృతులు గండు చీమల వంటివారు. ఏదో 8 లేక 7 లేక 10 కణాలు నోట్లో పెట్టుకోగలరు, అంత మాత్రమే. వేదాల్లో, పురాణాల్లో బ్రహ్మాన్ని గురించిన వర్ణన ఎలాంటిదో తెలుసా? సముద్రాన్ని చూసి వచ్చిన ఒకడిని సముద్రం ఎలా ఉంటుందని మరొకటి అడిగాడు. వెంటనే వాడు అంటూ నోరు తెరిచి, ఆహా, ఏం చెప్పను, ఆ అలలేమిటి, ఆ శబ్దమేమిటి అన్నాడు. శాస్త్రాల్లో బ్రహ్మాన్ని గురించిన వర్ణన కూడా అటువంటిదే. వేదాలు ఆయన ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడని తెలిపి ఉన్నాయి. శుకదేవాదులు ఈ బ్రహ్మసాగర తీరాన నిలబడి ఆ జలరాశిని దర్శించారు, స్పృశించారు. వారు ఈ సాగరంలో దిగనే లేదని, ఇందులో దిగితే తిరిగి రాలేరని ఒక వేదాంత శాఖ వారు అంటారు. సమాధి స్థితి పొందితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. ఇలాంటి స్థితిలో విచారణ పూర్తిగా ఆగిపోతుంది. మనిషి మూగవుతాడు. బ్రహ్మ ఎటువంటి పదార్థమో చెప్పటానికి శక్తి ఉండదు. ఉప్పు బొమ్మ ఒకటి సముద్రం లోతు కనుగొనటానికి బయలుదేరింది. నీళ్లలో దిగగానే అది కరిగిపోయింది. ఇక సముద్రం లోతు తెలపటానికి ఎవరున్నారు? ఇంతలో ఒక వ్యక్తి శ్రీరామకృష్ణులను ఇలా అడిగాడు, సమాధి స్థితిలో బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి మాట్లాడ్డా అండి? అందుకు శ్రీరామకృష్ణులు, శంకరాచార్యుల వారు లోకశిక్షణార్థం విద్యానయనం నిలుపుకున్నారు. లేకుంటే సామాన్యులు బ్రహ్మజ్ఞానం పొందాక ఇక మాట్లాడరు. దర్శనం లభించనంత వరకే విచారణ. వెన్నను కాచేటప్పుడు చిటపట శబ్దం వస్తుంది. నీరు ఎగిరి నెయ్యి తయారైతే చిటపట శబ్దం ఆగిపోతుంది. ఆ నెయ్యిలోనే పూరీ వేస్తే మళ్ళీ చిటపట శబ్దం ఆరంభం అవుతుంది. పూరీ కాలిన తర్వాత ఇక శబ్దం ఉండదు. అలాగే సమాధి స్థితి పొందిన వ్యక్తి లోకోపదేశార్థం మళ్ళీ కిందకి దిగి వచ్చి భగవంతుడి గురించి సంభాషిస్తాడు. పువ్వు మీద వాలే వరకే తేనెటీగ ఝూమ్ ఝూమ్ అంటూ రొద పెడుతుంది. పువ్వు మీద వాలి తేనె తాగటం ఆరంభిస్తే ఇక శబ్దం రాదు. అయితే తేనె తాగాక అది మత్తెక్కి ఒక్కోసారి ఝంకారం చేస్తుంటుంది. బిందెను నీళ్లలో ముంచేటప్పుడు బుడబుడా శబ్దం వస్తుంది. బిందె నీళ్లతో నిండాక శబ్దం రాదు. ఆ బిందెలోని నీళ్లు మళ్ళీ మరో బిందెలో పోస్తే మళ్ళీ శబ్దం వస్తుంది. ఋషులకు బ్రహ్మజ్ఞానం కలిగింది. విషయతృష్ణ ఈషన్మాత్రమైనా ఉంటే బ్రహ్మజ్ఞానం కలుగదు. ఋషులు ఎంతగా శ్రమపడేవారు. వేకువనే నిద్రలేచి ఆశ్రమాన్ని వదిలి వెళ్ళేవారు. పగలంతా ఏకాంతంలో బ్రహ్మధ్యాన చింతనలో గడిపేవారు. రాత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి కందమూలాలను ఆహారంగా అరగించేవారు. శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాల బారి నుండి మనస్సును దూరంగా ఉంచేవారు. అప్పుడే వారు బ్రహ్మాన్ని తమ ఆంతరంగిక చైతన్యంగా బోధనుందేవారు.
కలికాలంలో జీవులు అన్నగత ప్రాణులు. దేహాభిమానం నశించదు. అలాంటి స్థితిలో సోహం అనటం మంచిది కాదు. అన్ని పనులు చేస్తూ నేనే బ్రహ్మం అనటం ఉచితం కాదు. విషయబుద్ధి త్యజించలేని వారికి నేను భగవద్భక్తుణ్ణి, దాసుణ్ణి అనే భావం నిలుపుకోవటం మంచిది. భక్తి మార్గం అనుసరించి కూడా భగవద్ దర్శనం పొందవచ్చు. జ్ఞాని అయినవాడు నేతి అంటే ఇది కాదు ఇది కాదు అని విచారణ చేస్తూ విషయబుద్ధిని పూర్తిగా త్యజిస్తాడు. అప్పుడే బ్రహ్మాన్ని తెలుసుకోగలుగుతాడు. ఒక్కొక్క మెట్టును వదులుతూ మేడ మీదకి చేరుకోవటం లాంటిది ఇది. కానీ విజ్ఞాని అయినవాడు అంటే విశేషంగా తెలుసుకున్నవాడు మరింత ఎక్కువగా దర్శించగలుగుతాడు. మెట్లు ఎలాగైతే ఇటుకలు, బంకమన్ను, సున్నంతో తయారైనాయో మేడ కూడా ఆ వస్తువుతోనే తయారైందని తెలుసుకుంటాడు. నేతి నేతి అంటూ బ్రహ్మజ్ఞానం ఆర్జించాక మళ్ళీ ఆ బ్రహ్మమే ఈ జీవ జగత్తులుగా ఉన్నట్టు తెలుస్తుంది. విజ్ఞాని అయిన వాడు నిర్గుణ పరబ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా కూడా దర్శిస్తాడు. జనులు ఇంటి మేడ మీదనే ఎక్కువసేపు ఉండలేరు, మళ్ళీ దిగి రావాల్సే ఉంటుంది. సమాధి స్థితి కలిగి బ్రహ్మదర్శనం పొందిన వారు కూడా దిగి వచ్చాక జగత్తు, జీవులను భగవంతుడిగానే చూస్తారు. సరిగా మా పదాని నీలో ఎక్కువసేపు నిలబడలేరు. నేను అనేది పోదు. అప్పుడు ఆయనే నేను, ఆయనే జగత్తు, జీవులును. ఇలాంటి జ్ఞానానికే విజ్ఞానం అని పేరు. జ్ఞాన మార్గం, జ్ఞానభక్తి మార్గం, భక్తి మార్గం ఇవన్నీ భగవంతుడిని చేరే మార్గాలే. జ్ఞానయోగం, భక్తి యోగం అన్నీ సత్యాలే. మార్గాలన్నీ ఆయన వద్దకు చేర్చేవే. నేను అనే భావన ఉన్నంతవరకు భక్తి మార్గమే సులభం. విజ్ఞాని అయినవాడు బ్రహ్మాన్ని సుమేరు పర్వతంలా నిశ్చలంగా, నిష్క్రియంగా చూస్తాడు. ఈ లోకం ఆయన త్రిగుణాలైన సత్వరజస్తమో గుణాల ద్వారా ప్రభవించింది. కానీ ఆయన నిర్లిప్తుడు. విజ్ఞాని అయినవాడు బ్రహ్మాన్ని భగవంతుడిగా దర్శిస్తాడు. ఎవరైతే గుణాతీతుడో ఆయన్నే షడైశ్వర్య సంపన్నునిగా, భగవంతుడిగా చూస్తాడు. ఈ బ్రహ్మాండం, మనస్సు, బుద్ధి, భక్తి, వైరాగ్యం, జ్ఞానం అన్నీ ఆయన సంపదలే. ఇల్లు వాకిలి లేనివాడిని ఎవరైనా జమీందారిని అంటారా? ఈశ్వరుడు షడైశ్వర్య పూర్ణుడు లేకుంటే ఎవరు ఆయన మాట వినరు. చూడండి ఈ సృష్టి వైచిత్ర్యాన్ని. ఎన్ని వస్తువులున్నాయో. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నానా రకాలైన జీవులు ఉన్నాయి. మళ్ళీ వాటిలో మంచి, చెడ్డ, చిన్న, పెద్ద, అంతేగాక కొందరు అధిక శక్తి పరులు, కొందరు అల్పశక్తి పరులు. భగవంతుడు కొందరికి అధిక శక్తి, కొందరికి అల్పశక్తి ప్రసాదించాడంటారా అన్నాడు విద్యాసాగర్. అందుకు శ్రీరామకృష్ణులు, విభురూపంలో ఆయన సర్వభూతాల్లో నెలకొని ఉన్నాడు. ఆ బ్రహ్మ పిపీలికా పర్యంతం ఆయనే విరాజిల్లుతున్నాడు. కానీ శక్తి తారతమ్యం ఉంది. లేకపోతే ఒక్కడు 10 మందిని ఎలా పోరాటంలో ఓడిస్తాడు? ఇంకొకడు ఒక మనిషిని చూసే భయపడి పలాయనం చిత్తగిస్తాడు. అలా కాకపోతే మిమ్మల్ని ఎందుకు అందరూ ఇంతగా గౌరవిస్తారు? మీకేమైనా 2 కొమ్ములు మొలిచాయా? మీకు దయాగుణం ఉంది, మీకు విద్యాబుద్ధి ఉంది. అందుకే ఇతరుల కంటే లోకులు మిమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తున్నారు. మిమ్మల్ని చూడటానికి వస్తారు. ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారు కదా? కేవలం పాండిత్యంలో ఏదీ లేదు. భగవంతుని గురించి తెలుసుకునే లేదా ఆత్మసాక్షాత్కారాన్ని పొందే సాధనాలు కనుగొనటానికే పుస్తక పఠనం. ఒక సాధువు వద్ద ఒక పుస్తకం ఉండేది. ఆ పుస్తకం ఏమిటని ఒకడు ఆ సాధువుని అడగ్గా ఆయన పుస్తకాన్ని తెరిచి చూపించాడు. ప్రతి పుటలోనూ ఓం రామ అని రాసింది, ఇంకేమీ లేదు. గీత ప్రాధాన్యం ఏమిటి? 10 సార్లు గీత గీత అని పలికితే చివరికి తాగి తాగి అంటే త్యాగి త్యాగి అవుతుంది. గీత బోధ ఏమంటే, ఓ జీవుల్లారా, సమస్తాన్ని త్యజించి భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నించండి.
సన్యాసి అయినా సంసారి అయినా మనస్సులో నుండి అనురక్తులన్నిటినీ త్యజించాలి. శ్రీ చైతన్యులు తన దక్షిణ దేశ తీర్థాటనలో ఒకచోట భగవద్గీతను చదువుతున్న ఒక వ్యక్తిని చూశారు. దగ్గరలోనే మరో వ్యక్తి కూర్చుని గీతను వింటూ విలపిస్తున్నాడు. అతడు ఏకధారగా కన్నీళ్లు స్రవిస్తున్నాడు. శ్రీ చైతన్యులు గీతను ఆలకిస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీకు ఇదంతా అర్థమవుతోందా అని అడిగారు. అందుకతడు, స్వామి, ఈ శ్లోకాల్లో ఒక్క మాట కూడా అర్థం కావటం లేదు అన్నాడు. అలా అయితే నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చైతన్యులు అడిగారు. అందుకు ఆ వ్యక్తి ఇలా బదులిచ్చాడు, స్వామి, నా ముందు అర్జునుడి రథాన్ని చూస్తున్నాను. శ్రీకృష్ణుడు అర్జునుడు రథంలో కూర్చుని మాట్లాడుకోవటం చూస్తున్నాను. ఇది చూసి కన్నీళ్లు స్రవిస్తున్నాయి అన్నాడు. విజ్ఞాని ఎందుకు భక్తిని అవలంబిస్తాడు? ఎందుకో తెలుసా? దీనికి జవాబు నేననే అహంబుద్ధి పోజాలదు కాబట్టి. సమాధి స్థితిలో అహంబుద్ధి తొలగిపోతుంది, కానీ మళ్ళీ వచ్చి చేరుతుంది. సామాన్యులకు అహంబుద్ధి ఎన్నటికీ పోదు. రావి చెట్టును ఈరోజు నరికివేస్తే మర్నాడు తిరిగి అంకురిస్తుంది. జ్ఞానలబ్ధి పొందాక కూడా అహంబుద్ధి ఎక్కడి నుంచో వచ్చి పడుతుంది. కలలో పులిని చూశాక మెలకు వచ్చాక కూడా గుండె దడదడమని కొట్టుకుంటుంది కదా. ప్రాణికోట్లు అహంభావంతో అనేక అగచాట్లకు లోనవుతారు. ఎద్దు అంబా అంబా అంటే అహం అహం అంటూ అరుస్తుంది. అందుకే అన్ని కట్ల పాలవుతుంది. నాగలికి కడతారు, భూమిని దున్నే సమయంలో దెబ్బలు తింటుంది. ఎండకు ఎండి వానకు తడిసి కష్టపడుతుంది. ముసలిది అయ్యాక కషాయవాడు దాన్ని నరికి దాని తోలు ఒలిచి దాంతో చెప్పులు కుడతాడు, డోలు చేస్తాడు. అప్పటికి దెబ్బలు తప్పవు. దాని కష్టాలకు అంతే లేదు. ఆ తర్వాత దాని పేగులు నరాలు చీల్చి దూది ఏకేవాడి పనిముట్టు తయారవుతుంది. దూది ఏకేవాడు దూది ఏగుతుంటే అప్పటికి తెలివి వచ్చి తుహుం తుహుం అంటుంది. అంటే నువ్వే నువ్వే. అప్పుడే దాని కష్టాలు తీరుతాయి. ఓ భగవంతుడా, నేను నీ దాసుణ్ణి, నువ్వు ప్రభువు. నేను బిడ్డను, నువ్వు తల్లివి. ఓసారి శ్రీరాముడు ఆంజనేయుడిని ఇలా అడిగాడు, మారుతి, నువ్వు ఎలాంటి భావంతో చూస్తావు నన్ను? అందుకు హనుమంతుడు ఇలా జవాబిచ్చాడు, రామచంద్ర, ఎప్పుడైతే నాలో నేననే భావం ఉంటుందో అప్పుడు నువ్వు పూర్ణుడవు, నేను నీ అంశను. నువ్వు ప్రభువువి, నేను దాసుణ్ణి. కానీ ఓ రామ, తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను, నేనే నువ్వుగా గాంచుతాను. సేవ్య సేవక భావం మంచిది. నేననే అహంబుద్ధి పోదు కాబట్టి వెధవను దాసుండనే నేనుగా ఉండనివ్వు. నేను నాది ఈ రెండు అజ్ఞానం. నా ఇల్లు, నా డబ్బు, నా విద్య, నా సంపద, ఈ భావాలన్నీ అజ్ఞానజనితాలు. ఓ భగవంతుడా, నువ్వే కర్తవు. ఈ వస్తువులన్నీ ఇల్లు, వాకిలి, భార్యాపుత్రులు, బంధువులు, స్నేహితులు ఇవన్నీ నీకు చెందినవే. ఇలాంటి భావం జ్ఞానం ద్వారానే కలుగుతుంది సుమా. ఎల్లప్పుడూ మృత్యువుని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మరణించాక ఉండేదేమీ లేదు. గ్రామం నుండి కలకత్తా నగరానికి ఉద్యోగం చేయటానికి వచ్చినట్లుగా ఏదో కొన్ని కర్మలు నిర్వర్తించడానికై ఈ లోకంలోకి వస్తాం. యజమాని తోటను చూడడానికి ఎవరైనా వస్తే తోటమాలి వారిని వెంట పెట్టుకుని, ఇది మా తోట, ఇది మా తటాకం అని తోటంతో చూపిస్తాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు యజమాని తోటమాలిని పని నుండి తొలగించి వేస్తే మామిడి చెక్కతో చేసిన తన పెట్టి కూడా తీసుకుపోయే అధికారం అతడికి ఉండదు. ద్వారకాపలా వాడి చేత రహస్యంగా తెప్పిస్తాడు. భగవంతుడు రెండు సందర్భాల్లో నవ్వుతాడు. రోగి తల్లితో, ఏం భయం లేదమ్మా, నీ బిడ్డకు నయం చేస్తాను అని వైద్యుడు అంటాడు. అది విన్న భగవంతుడు, నేను చంపబోతున్నాను, వైద్యుడు తానే రక్షించేవాడిని భావిస్తున్నాడు అంటూ ఒకసారి నవ్వుతాడు.
వైద్యుడు నేనే కర్తను అని తలపోస్తున్నాడు. భగవంతుడే కర్త అనే సంగతిని అతడు మర్చిపోయాడు. ఇద్దరు అన్నదమ్ములు భూమి పంచుకుంటూ ఈ వైపు నాది ఆ వైపు నీది అంటున్నప్పుడు నా ఈ జగత్ బ్రహ్మాండాన్ని వాళ్ళు నాది నీది అంటున్నారు అనుకొని భగవంతుడు నవ్వుతాడు. కేవలం విచారణ వల్ల భగవంతుణ్ణి పొందగలమని ఏమిటి? ఆయన దాసుడివై ఆయన్ను శరణు చొచ్చి ఆయన్ను స్మరించు. ఇలా అని రామకృష్ణులు నవ్వుతూ విద్యాసాగర్ వైపు తిరిగి, మీ భావం ఏమిటి అని అడిగారు. అందుకు విద్యాసాగర్ చిరునవ్వుతో, ఆ విషయం నేను మీకు మరో రోజు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్తాను అన్నాడు. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, కేవలం పాండిత్యం ద్వారా విచారణ చేస్తూ భగవంతుని తెలుసుకోవటం అసంభవం. ఎరుగగతరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక. ఎరుగగతరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక. షడ్దర్శనములే శక్తిహీనములు తల్లి విషయము తెలియజేయుటకు. ఎరుగగతరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక. అంతరమందున ఆత్మానందము ఆస్వాదించెడు ఆత్మయోగికి. ఆమెయ వెల్గును అంతరాత్మయై సర్వశాస్త్రములు సన్నుతి చేయును. ఎరుగగతరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక. ఎల్ల ప్రాణుల ఉల్లమునందున ఆమె వసించును ఐచ్ఛికముగనే. ఆమె గర్భమున అమరియున్నవి పిండాండంబులు బ్రహ్మాండంబులు. ఎరుగగతరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక. ఎరుగగతరమే. చూసారా, ఆమె గర్భమున అమరియున్నవి పిండాండంబులు, ఇంకా షడ్దర్శనములే శక్తిహీనములు తల్లి విషయం తెలియజేయటకు. కేవలం పాండిత్యం భగవత్ సాక్షాత్కారాన్ని కలిగించదు. భక్తి విశ్వాసాలు కావాలి. విశ్వాసం యొక్క శక్తి చూడండి. ఒకడు లంక నుండి సముద్రాన్ని దాటాలనుకున్నాడు. అప్పుడు విభీషణుడు అతడికి ఒక వస్తువునిచ్చి, దీన్ని నీ ఉడుపుల చెంగున కట్టుకో, అప్పుడు నువ్వు నిర్విఘ్నంగా సముద్రాన్ని దాటగలవు. సముద్రంపై నువ్వు నడిచే వెళ్ళగలవు, కానీ ముడిని మటుకు ఇప్పి చూడొద్దు, అలా చేస్తే తక్షణమే మునిగిపోతావు అని హెచ్చరించాడు. ఈ విశ్వాస బలంతో అతడు అవలీలగా సముద్రం మీద సాగిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళాక విభీషణుడు తనకిచ్చిన వస్తువు ఏమిటో చూడాలనుకుని ముడిని విప్పి చూశాడు. అందులో ఒక ఆకు మీద రామనామం రాసి ఉంది. దాన్ని చూసి, ఓష్ ఇంతేనా అని అతడు అనుకుంటుండగానే సముద్రంలో బుడుంగుమని మునిగిపోయాడు. హనుమంతుడు రామనామం మీద విశ్వాస బలం చేతనే సముద్రాన్ని లంఘించగలిగాడు. కానీ సాక్షాత్తు శ్రీరాముడు సముద్రాన్ని దాటడానికి వారధిని నిర్మించవలసి వచ్చింది. యథార్థంగా భగవంతుడి మీద విశ్వాసం కలిగితే పాపం చేసినా మహాపాతకం చేసినా అతడికి ఎలాంటి భయమూ ఉండదు. ఓ దుర్గాయని పిలుచుచు అశువులునే పాసినచో, ఎటులీయవు ముక్తి నాకు ఎంతటి పాతకినైనా నేను. ఓ దుర్గాయని పిలుచుచు అశువులునే పాసినచో, ఎటులీయవు ముక్తి నాకు ఎంతటి పాతకినైనా నేను.
శ్రీరామకృష్ణులు ప్రసంగాన్ని కొనసాగించారు. విశ్వాసం, భక్తి. భక్తి ద్వారా భగవంతుణ్ణి సులభంగా పొందగలం. ఆయన్ను ప్రేమ పారవశ్యంతో పొందగలం. ఈ మాటలంటూ శ్రీరామకృష్ణులు తిరిగి పాడసాగారు. దేవదేవు తత్వమేమో తెలియకెట్లు పాటుపడెడు, చీకటింట చిక్కు పిచ్చివాని వలెను వెదకెదీవు. దేవదేవు తత్వమేమో తెలియకెట్లు పాటుపడెడు, చీకటింట చిక్కు పిచ్చివాని వలెను వెదకెదీవు. పరవశించు భక్తి వలన తెలియబడును దేవుడసలు, అట్టి భక్తి లేక ప్రభుని తత్వమెట్లు తెలియగలవు. వేదములును తంత్రములును దర్శనములు తెలుపలేవు, అస్థి మార్గమునను తప్ప నేతి వలన తెలియలేవు. దేవదేవు తత్వమేమో తెలియకెట్లు పాటుపడెడు, చీకటింట చిక్కు పిచ్చివాని వలెను వెదకెదీవు. భక్తి సుధా మధురిమచే భగవంతుడు ప్రీతుడగును, శాశ్వతానందమందు దేహగుహన దేవుడుండు. భక్తి సుధా మధురిమచే భగవంతుడు ప్రీతుడగును, శాశ్వతానందమందు దేహగుహన దేవుడుండు. భక్తి కొరకు యుగయుగాలు యోగులభ్యసించుచుంద్రు, భక్తి కలుగ ప్రభుడులాగు నాత్మనయస్కాంతమట్లు. దేవదేవు తత్వమేమో తెలియకెట్లు పాటుపడెడు, చీకటింట చిక్కు పిచ్చివాని వలెను వెదకెదీవు. పలుకుచుందు రాంప్రసాదు బ్రహ్మయనుచు పిలుచువాని దరికి నేను చేరుకొంటి, అమ్మయనుచు పిలుచుచుండి. అతి నిగూఢమైన దాని అంతలోనే చెప్పవలెనే, ఊహ చేయుమతని సూచించిన సూచనముల. అతి నిగూఢమైన దాని అంతలోనే చెప్పవలెనే, ఊహ చేయుమతని సూచించిన సూచనముల. దేవదేవు తత్వమేమో తెలియకెట్లు పాటుపడెడు, చీకటింట చిక్కు పిచ్చివాని వలెను వెదకెదీవు. పాట పాడుతూ శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. ఆయన బల్ల మీద ఆసీనులై ఉన్నారు. చేతులు జోడించి ఉన్నాయి. శరీరం నిటారుగా నిశ్చల స్థితిలో ఉంది. కళ్ళ రెప్పలు క్రిందికి వేలాడి ఉన్నాయి. అందరూ ఈ అద్భుత దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు. విద్యాసాగర్ కూడా తదేక దృష్టితో మాట పలుకు లేకుండా చూస్తున్నాడు. శ్రీరామకృష్ణులు కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చి దీర్ఘ నిశ్వాసం విడిచి చిరునవ్వుతో తిరిగి మాట్లాడసాగారు. భగవద్ దర్శనానికి కావలసింది భావప్రేమ, భక్తి. భగవంతుణ్ణి ప్రేమించాలి. ఎవరైతే బ్రహ్మమో ఆయన్ను అమ్మా అని పిలవాలి. ఇలా అంటూ ఈ పాట పాడారు. పలుకుచుందు రాంప్రసాదు బ్రహ్మయనుచు పిలుచువాని దరికి నేను చేరుకొంటి, అమ్మయనుచు పిలుచుచుండి. అతి నిగూఢమైన దానినంతలోనే చెప్పవలనే, ఊహ చేయుమతని సూచించిన సూచనముల. రాంప్రసాదు తన మనస్సును భగవత్తత్వాన్ని ఊహించమంటున్నాడు. వేదాల్లో ఎవరిని బ్రహ్మమని సంబోధిస్తారో ఆయన్నే నేను అమ్మా అని సంబోధిస్తున్నట్లు అర్థం చేసుకోమని తన మనస్సుతో అంటున్నాడు. ఎవరు నిర్గుణుడో ఆయనే సగుణుడు, ఆయనే బ్రహ్మం, ఆయనే శక్తి. నిష్క్రియావస్థలో బ్రహ్మం అని చెప్తారు. సృష్టి, స్థితి, ప్రళయాల్లో ఆద్యాశక్తి లేక కాళీమాత అని పిలుస్తారు. బ్రహ్మం శక్తి అభిన్నం. అది ఎలాంటిదంటే అగ్ని దాని దాహక శక్తి వంటిది.
దాహక శక్తిని గురించి చెబితే అగ్నిని గురించి చెప్పినట్లే. అలాగే అగ్నిని గురించి చెబితే దాహక శక్తిని గురించి చెప్పినట్లే. చివరికి రెండు ఒకటే, వేరు కాదు. బ్రహ్మమే అమ్మ అని సంబోధించబడుతోంది. అమ్మ అంటే ఎంతో ప్రియమైన వస్తువు కదా. భగవంతుణ్ణి ప్రేమించగలిగితే ఆయన తప్పక లభిస్తాడు. కావలసినవి భావం, భక్తి, ప్రేమ, విశ్వాసాలు. ఒక పాట వినండి. నీ ధ్యానమే విధము, నీ భావమా విధము, నీ భావమును బట్టి నీకుండు భక్తి. నీ ధ్యానమే విధము, నీ భావమా విధము, నీ భావమును బట్టి నీకుండు భక్తి. భక్తి ఏ రీతియో ఫలమకును ఆ రీతి, ఫలములన్నిటికీ మూలమా శ్రద్ధయే. నీ ధ్యానమే విధము, నీ భావమా విధము, నీ భావమును బట్టి నీకుండు భక్తి. కాళికాపద సుధారసమున నాదు మదిమునిగి మిందార మధురూపమైదనర. కాళికాపద సుధారసమున నాదు మదిమునిగి నిండార మధురూపమైదనర. బలులకు పూజలకు బహుయజ్ఞములకును లేదు పనివానితో లేదసలు లేదమ్మా. బలులకు పూజలకు బహుయజ్ఞములకును లేదు పనివానితో లేదసలు లేదమ్మా. నీ ధ్యానమే విధము, నీ భావమా విధము, నీ భావమును బట్టి నీకుండు భక్తి. కావలసింది చిత్తం తద్గతమవటం, అంటే ఆయనలో లీనమవటం. భగవంతుణ్ణి ఎంతగానో ప్రేమించాలి. సుధా పుష్కరిణి అంటే అమృత సరోవరం. అందులో మునక వేస్తే మానవుడు మరణించడు, అమరుడవుతాడు. అధికంగా భగవంతుణ్ణి తలపోస్తూ ఉంటే పిచ్చి పడుతుందని కొందరి అభిప్రాయం. కానీ అలా తలంచడం పొరపాటు. ఇది అమృత సరోవరం, సుధాసాగరం. వేదాల్లో దీన్ని అమృతం అంటారు. అందులో మునిగితే మరణించరు, అమరులవుతారు. పూజ, హోమం, యాగం, యజ్ఞాలు నిష్ప్రయోజనాలు. భగవంతుడి మీద ప్రేమ కలిగితే ఇలాంటి కర్మలు ఆచరించడానికి ఎక్కువ అవసరం ఉండదు. గాలి వీచనంత వరకే విసనకర్ర ప్రయోజనం. దక్షిణపు గాలి వీచనారంభిస్తే విసనకర్ర అవసరం లేదు. ఆ తర్వాత విద్యాసాగర్తో శ్రీరామకృష్ణ ఇలా అంటున్నారు. మీరు చేసే పనులన్నీ సత్కర్మలే, కానీ నేను కర్తను అనే అహాన్ని వదిలిపెట్టి నిష్కామంగా చేయగలిగితే ఎంతో మంచిది. ఇలాంటి నిష్కామ కర్మ చేస్తూ ఉంటే భగవద్ దర్శనం కలుగుతుంది. భగవంతుడి పట్ల భక్తి, ప్రేమలు ఎంతగా అధికమవుతాయో అంతగా మీ పనులు తగ్గిపోతాయి. ఇంటి కోడలు గర్భవతి అయితే ఆమెకు మెల్లమెల్లగా ఇంటి పనులు తగ్గిపోతాయి. నెలలు నిండుతున్న కొద్దీ అత్తగారు కోడలు చేసే పనులను తగ్గిస్తుంది. నెలలు నిండితే ఆమెతో పనులేమీ చేయించక అన్నీ తనే చేసుకుంటుంది. గర్భస్థ శిశువుకి ఎలాంటి హాని వాటిల్లకుండా సుఖప్రసవం అయ్యేట్లు అత్తగారు చూసుకుంటుంది. మీరు చేసే కర్మలు మీకే మేలు కలిగిస్తాయి. నిష్కామ భావనతో కర్మలు ఆచరిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. భగవంతుడి పట్ల ప్రేమ జనిస్తుంది. భగవంతుడిని ప్రేమించగలిగితే ఆయన్ను పొందగలవు. మానవుడు ఈనాటికి లోకహితం చేయలేడు. ఆయనే అన్నీ చేస్తున్నాడు. ఎవడు సూర్యచంద్రాదులను సృజించాడో, తల్లిదండ్రులను సృష్టించి వారిలో వాత్సల్య భావం నింపాడో, మహాత్ముల హృదయాల్లో దయా, సాధుభక్తుల హృదయ సీమల్లో భక్తిని ప్రసాదించాడో ఆ భగవంతుడే లోకహితాన్ని వనగూర్చుతున్నాడు. కోరికలు లేకుండా కామరహితుడై కర్మలు చేసే వ్యక్తి తనకే మేలు చేసుకుంటున్నాడు.
మీ లోపల మేలిం బంగారం ఉంది. మీకింకా దాని జాడ తెలియలేదు. కాస్త మట్టితో కప్పబడి ఉంది. ఒక్కసారి దాని జాడ తెలుసుకుంటే ఇతర పనులన్నీ తగ్గిపోతాయి. ఇంటి కోడలికి బిడ్డ పుడితే ఆ బిడ్డ సంరక్షణ భారం తప్ప ఇతరమైన ఇంటి పనులు ఆమె చేత అత్తగారు చేయించదు కదా. ఇంకా ముందుకు పో. కట్టెలు కొట్టేవాడు అడవిలోకి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. అక్కడ ఒక బ్రహ్మచారి కనిపించి అతడితో ఇంకా ముందుకు పో అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగే అతడు ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే అతడికి మంచి గంధం చెట్లు దక్కాయి. ఇది జరిగిన కొన్ని రోజులకు అతడు ఇలా ఆలోచించాడు. ఆ బ్రహ్మచారి నన్ను ఇంకా ముందుకు పో అని చెప్పాడే కానీ గంధం చెట్ల వరకే వెళ్ళమనలేదు కదా. ఇలా యోచించి అతడు ఇంకా ముందుకు పోగా పోగా అతడికి వెండి గని కనిపించింది. అదే రీతిలో కొన్ని రోజుల తర్వాత మరింత ముందుకు వెళ్ళి చూస్తే బంగారు గని, ఆ పైన వజ్ర వైడూర్యాలు కనపడ్డాయి. వాటిని అన్నింటినీ పొంది అతడు అపర కుబేరుడయ్యాడు. నిష్కామకర్మ ఆచరించగలిగితే భగవంతుడి పట్ల ప్రేమ ఉదయిస్తుంది. క్రమేణా ఆయన కృపతో ఆయన్ను పొందవచ్చు. భగవంతుడితో మాట్లాడవచ్చు కూడా. ఈ మాటలు విని అంత స్తబ్దులైనారు. అక్కడ ఉన్న వారంతా స్తబ్దులై నిశ్చేష్టులై ఈ అమృతవాక్కులను వింటున్నారు. సాక్షాత్తు సరస్వతీదేవి శ్రీరామకృష్ణుల నాలుక మీద కూర్చొని విద్యాసాగర్ని వంకగా గైకొని లోక కళ్యాణార్థం ఈ మాటలు పలుకుతోందా అన్నట్లుగా ఉంది. ఇలా సంభాషణ రాత్రి 9 గంటల దాకా సాగింది. ఇక శ్రీరామకృష్ణులు బయలుదేరనున్నారు. ఆయన నవ్వుతూ విద్యాసాగర్తో, మీతో మాట్లాడినవన్నీ నిజానికి చెప్పి ఉండకూడదు. అవి మీకు తెలిసిన విషయాలే కదా. కానీ అవన్నీ జ్ఞాపకంలో లేవు అంతే. వరుణుడి ఖజానాలు లెక్కలేనన్ని రత్నరాశులున్నాయి, కానీ అతడికి వాటి ఎరుక లేదు. అందుకు విద్యాసాగర్ నవ్వుతూ, మీరు ఎలా అంటే అలాగే. మరల శ్రీరామకృష్ణులు నవ్వుతూ, కొంతమంది సంపన్నులకు వారి ఇళ్లలో పనివాళ్ళ అందరి పేర్లు తెలియవు. అంతేకాదు ఇంట్లో ఎక్కడ ఏ విలువైన వస్తువులు ఉన్నాయో కూడా తెలియదు. శ్రీరామకృష్ణుల సంభాషణ అందరినీ ఆనందింపజేసింది. అంతా కాసేపు మౌనం వహించారు. శ్రీరామకృష్ణులు విద్యాసాగర్తో నవ్వుతూ, ఒకసారి ఆలయోద్యానాన్ని చూడ్డానికి రండి. నేనంటున్నది రాస్మణి ఉద్యానం గురించి. చాలా రమ్యమైన ప్రదేశం. విద్యాసాగర్, తప్పక వస్తాను. మీరింత దూరం ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ వద్దకు రాకుండా ఉండగలనా? అందుకు శ్రీరామకృష్ణులు, నన్ను చూడటానికి రావటమా? అలా ఎప్పుడూ ఆలోచించవద్దు. విద్యాసాగర్, ఎందుకండి అలా ఎందుకంటున్నారు? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, మేమేదో పల్లెవాళ్ళ చిన్న తెప్పలం. పెద్ద నదుల్లో, చిన్న కాలువల్లో, పెద్ద కాలువల్లో కూడా పోగలం. మీరు పెద్ద ఓడ. అందువల్ల మీరు ఈ చిన్న జలరాశిలో పోతే బురదలో కూరుకుపోతారేమోనని భయం. విద్యాసాగర్ మందహాసం చేస్తూ మౌనం వహించాడు. మరల శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఈ ఋతువులో ఓడ కూడా పోతే పోవచ్చును. అందుకు విద్యాసాగర్, ఇది వర్షాకాలం కదా. అందరూ నవ్వారు. మా తనలో ఇలా అనుకుంటున్నాడు, నూతనమైన ప్రేమ వర్షం. క్రొత్త ప్రేమలో మానావమానాలకు తావు ఉండదు కదా. శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి లేచి నిలబడ్డారు. విద్యాసాగర్, ఇంట్లోని వారు అంతా కలిసి శ్రీరామకృష్ణులను బండి వరకు సాగనంపటానికి లేచి నిలబడ్డారు. శ్రీరామకృష్ణులు అదే చోట నిలబడి మహామంత్రాన్ని జపిస్తూ భావపరవశులైనారు. అహేతుక కృపాసింధువులైన శ్రీరామకృష్ణులు తాము సెలవు తీసుకోవటానికి ముందు విద్యాసాగర్ ఆధ్యాత్మికోన్నతి కోరుతూ జగన్మాతను ప్రార్థిస్తున్నారేమో.
శ్రీరామకృష్ణులు ఒక భక్తుని చెయ్యి అందుకొని మెల్లగా మెట్లు దిగసాగారు. విద్యాసాగర్ తన పరిజనంతో లాంతర్దీపం చూపిస్తూ ముందు నడుస్తున్నాడు. కృష్ణాష్టమి తిథి అయినందున చంద్రోదయం ఇంకా కాలేదు. ఆ చీకట్లో మినుకు మినుకు దీపపు వెలుగును అనుగమిస్తూ అంతా ఉద్యానవనాన్ని దాటి ముఖద్వారం వద్దకు వచ్చారు. ముఖద్వారం వద్దకు రాగానే అంతా అక్కడ ఒక అద్భుత దృశ్యాన్ని చూశారు. వారి ముందు 36-37 వయసు ఉన్న ఒక బెంగాలీ బాబు నిలబడి ఉన్నాడు. అతడికి గెడ్డం ఉంది. సిక్కుల మాదిరి తలపాగా చుట్టుకొని ఉన్నాడు. శ్రీరామకృష్ణులను చూడగానే ఆ వ్యక్తి సాష్టాంగ ప్రణామం చేసి నిలబడ్డాడు. ఎవరది? బలరాం, నువ్వా? ఇంత పొద్దుపోయి వచ్చావా? అందుకు బలరాం నవ్వుతూ, నేనిక్కడ చాలాసేపటి నుంచి వేచి ఉన్నానండి. లోపలికి ఎందుకు రాలేదు? అంతా మీ మాటలను శ్రద్ధగా ఆలకిస్తున్నారు. నేను లోపలికి వచ్చి అంతరాయం కలిగించదలుచుకోలేదు. శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు బండిలో ఎక్కారు. విద్యాసాగర్ మాతో మెల్లగా, బండి పాడుగా ఇవ్వనా? అందుకు మా, వద్దండి, ఇచ్చేయటం అయింది. విద్యాసాగర్ ప్రభృతులు శ్రీరామకృష్ణులకు ప్రణామాలు చేశారు. బండి దక్షిణేశ్వర కాళికాలయం వైపుగా బయలుదేరింది. అక్కడ నిలబడ్డ వారంతా బండి కనుమరుగయ్యేంత వరకు చూస్తూ నిలబడ్డారు. ఈ మహాపురుషుడెవరు? భగవంతుడి పట్ల ఎంత ప్రేమ! ఈయన జీవుల ఇళ్లకు పోతున్నారు. భగవంతుణ్ణి ప్రేమించడమే జీవితోద్దేశం అని చాటుతున్నారు అని వారంతా తలపోస్తున్నారు.